బీజేపీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల తర్వాత 9వసారో 10వసారో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ బీసీల వ్యతిరేక బడ్జెట్. ఈ బడ్జెట్లో బీసీలకు 70 కోట్ల మంది బీసీలకు అల్లికి అల్లి సున్నకు సున్నా ఏమీ లేదు. వీళ్ళు కాగితాల మీద అంకెలు తప్ప సంఖ్యలు తప్ప బీసీల జీవితాలను మార్చేటువంటి బడ్జెట్ ఇది కాదు. మేము గతంలో దేశవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం చేస్తూనే ఉన్నాం. నరేంద్ర మోదీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, మీరంటే మాకు గౌరవం ఉంది. మీరు పొద్దున లేస్తే ఈ దేశం అఖండ భారత్ కావాలి, స్వర్ణ భారత్ కావాలని నినాదాలు ఇస్తుంటారు. మేము దానికి ఏం వ్యతిరేకం కాదు, ఇవ్వండి. ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి 70 కోట్ల మంది బీసీలను ఈ దేశం ఎదుగుతున్నట్టు ఎదిగిన కులాలతో అభివృద్ధి చేయకుండా బడ్జెట్ కేటాయించకపోతే అఖండ భారత్ ఎట్టయితుంది? 70 కోట్ల మంది బీసీలను ఆకలితో అలమటిస్తే, అభివృద్ధి కుంటుపడితే, అభివృద్ధికి నోచుకోకపోతే అఖండ భారత్ ఎట్టయితుంది? స్వర్ణ భారత్ అంటాడు. స్వర్ణ భారత్ ఎట్టయితుంది? కేవలం పిడికెడు శాతం లేనటువంటి వాళ్లకు బడ్జెట్ కేటాయిస్తే స్వర్ణ భారత్ అవుతుందా? ఈ దేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 90% ఉన్నారు. 53 లక్షల కోట్లకు పైగా కేంద్ర బడ్జెట్. 53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీల సంక్షేమానికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కనీసం 25 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలి. కానీ 25 కోట్లు కూడా కేటాయించాలి, 25,000 కోట్లు కూడా కేటాయించాలి. ఈ బడ్జెట్ బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఈ దేశంలో ఉన్న 70 కోట్ల మందికి పంచితే పిప్పర్మెంట్లు కూడా రావు, పిల్లలు తినేటువంటి పిప్పర్మెంట్లు కూడా రావు. మరి ఎన్నడూ బీసీల జీవితాలు మారుతాయి? బీసీల చదువుకు భరోసా ఏది? విద్యకు భరోసా ఏది? ఉపాధికి భరోసా ఏది? ఉద్యోగాలకు భరోసా ఏది? వృత్తికి భరోసా ఏది? అంటే ఇంకా స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల తర్వాత కూడా మేము ఆకలి చావులు తావాలన్నా, మా వృత్తులు పోయి ఉపాధి పోయి అన్నమో రామచంద్ర అనుకుంటూ వలస పోవాలన్నా? ఇవాళ మేము ఆత్మగౌరవంతో జీవించొద్దా? ఈ బడ్జెట్ ఎవరు అయ్యా జాగిరు? ఎవరి తాత సొత్తు? ఈ బడ్జెట్ మాది, మా చెమట చుక్కలు. మేము పన్నులు కడితేనే 53 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ అయింది. మేము కష్టం చేస్తేనే, మేము బట్టలు నేస్తే, బట్టలు కుడితే, కుండలు చేస్తే, బట్టలు ఉతికితే, ఇలా మొత్తం సకల వృత్తులు చేస్తే ఈ కేంద్ర బడ్జెట్ అయింది. ఈ కేంద్ర బడ్జెట్ మీద 0.5% లేని వాళ్ళు కూర్చొని బీసీలను ఇలా అన్యాయం చేస్తే ఊరుకుంటామా? ఇలా బడ్జెట్ ఏమి ఇస్తారు? అప్పులేమో ఇలా బడ్జెట్లో చూపించారు. భారతదేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మందికి ప్రతి నెత్తికి ప్రతి ఒక్కరికి 1,46,000 కోట్ల అప్పు బడ్జెట్లో కేటాయించారు. అంటే 70 కోట్ల మంది బీసీలకు ఈ లెక్కన ప్రతి 70 కోట్ల మంది బీసీలకు ఒక్కొక్కరికి 1,46,000 కోట్లు అప్పు వేసింది మీద. మరి అప్పు వేసిన వారి సంపదలో మా వాటా ఏది? బడ్జెట్లో మా వాటా ఏది? అప్పులనేమో బీసీల నెత్తి మీద చేసినావు 1,46,000 కోట్లు. సంపదలో కూడా మాకు 1,00,000 కోట్లని, లక్ష రూపాయలని ఇవ్వాలి కదా. 1,00,000 పోని 50,000 ఇవ్వాలి కదా. 50 పైసలు ఇచ్చేది మాకు. అంటే బీసీలు ద్వితీయ శ్రేణి పౌరులా? బీసీలు ఏం అడగరనుకుంటున్నావా? ఈ బడ్జెట్లతోటి బీసీల బతుకులు మారాయి. ఈ బడ్జెట్ బీసీ వ్యతిరేక బడ్జెట్, బీసీలను ఇంకా చీకటి యుగంలోకి నెట్టేటువంటి బడ్జెట్. కాబట్టి ఈ బడ్జెట్ బీసీలను నిష్ప్రయోజనం. కాబట్టి ఈ బడ్జెట్ ను మేము తిరస్కరిస్తున్నాం. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ లో హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ ఎందుకు అమలు కాలేకపోతుందంటే, ఇప్పుడు పార్టీల వైఖరి ఎట్లుందంటే, పైకి ఏమో తానా అంటున్నారు, సై అంటున్నారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం 9 అంటున్నారు. పార్టీలు బిల్లు పెట్టేటప్పుడు 42% బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసేటప్పుడు మద్దతు ఇచ్చారు. కానీ అందరూ శాకారులే, రొయ్యల ముఠ మాయమైనట్టు. అందరూ శాకారులే కానీ రొయ్యల ముఠ మాయమైంది. ఇవాళ 42%కు అందరూ అనుకూలమే. మరి ఢిల్లీలో ఎందుకు అమలు కాదు? అమలు చేయాల్సినటువంటి బీజేపీ ఎక్కడ పోయింది? అమలు కోసం కొట్టాడాల్సినటువంటి కాంగ్రెస్ ఎక్కడ దాచుకుంది? బీజేపీని, కాంగ్రెస్ను నిలదీయాల్సినటువంటి బీఆర్ఎస్ ఎక్కడ దాచుకుంది? అంటే ఈ 3 పార్టీలు వాళ్ళ జెండాలు వేరు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జెండాలు వేరు, కానీ వాళ్ళ ఎజెండా ఒకటే. వాళ్ళ ఎజెండా ఏంటంటే బీసీలను మెజార్టీ ఉన్నారు కాబట్టి వీళ్ళని పీఠాల మీద కూర్చోబెట్టొద్దు, వీళ్ళని పాలకులుగా చూడొద్దు. ఇది కనుక ఈ 42% రిజర్వేషన్ అమలైతే
ఇవాళ స్థానిక సంస్థలు అంటారు, రేపు ఎమ్మెల్యేలు అంటారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటారు. కాబట్టి వీళ్ళని ఆదిలోనే తొక్కేయాలని ఒక కుట్రతోటి 100% కుట్రతోటి బీసీ రిజర్వేషన్ల వాదాన్ని, బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలహీనం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సిట్టులు పొట్టులు అని పెట్టారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులు, బీసీ రిజర్వేషన్ల ఉద్యమం వచ్చినప్పుడే ఫోన్ ట్యాపింగ్ కేసులు, అదేవిధంగా సింగరేణి కేసులు, సిట్టులు, అదేవిధంగా విచారణ పేరు మీద పిలుస్తారు. ఇది బక్వస్. వాళ్ళందరూ కూడబలుపుకొని, వాళ్ళందరూ రాత్రులు అందరూ చీకటి ఒప్పందం చేసుకుని బీసీ సమాజాన్ని, ప్రజలను మోసగించడానికే. ఇలా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరికీ తెలుసు, ఎందుకు అరెస్ట్ చేయరు? అరెస్ట్ చేయొచ్చు కదా. అదేవిధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మేం కాదు, బీఆర్ఎస్ భవన్లో కూర్చున్నప్పుడు ఆ పంచాంగం చెప్పేటైనా చెప్పిండు, ముఖ్యమంత్రి గారు మూడో చెవు ఉంది, అందరిది వింటున్నాడు, మూడో కన్ను ఉంది, అందరు చూస్తున్నాడు అని. అప్పుడు సపట్లకు వచ్చారు కదా. ఇప్పుడు ఇవన్నీ నాటకాలు. రాజకీయ పార్టీలు రాష్ట్రంలో డ్రామాలు ఆడుతున్నాయి. ఆ డ్రామాలను రక్తి కట్టిస్తారు. మంచి రక్తి కట్టించి బీసీ సమస్యలు రాకుండా, బీసీ రిజర్వేషన్ల వాదం తెర మీదకి రాకుండా మున్సిపల్ ఎన్నికలు జరిపి ఇవాళ బీసీలను గోలు కొట్టి మోసం చేయాలని చూస్తున్నారు. బిడ్డ, మీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరి, మీ యొక్క బీసీ వ్యతిరేక యొక్క భావన బీసీ సమాజం గమనిస్తుంది. పిల్లి పాలు తాగేటప్పుడు అనుకూడదట, ఎవరు చూస్తలేరు, కానీ అన్ని గమనిస్తుంది బీసీ సమాజం. సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను 2 కిలోమీటర్ల గోతి దువ్వి వాళ్ళని రాజకీయంగా బొంద పెడితే తప్ప బీసీలకు ఇలా శాంతి లేదు. కాబట్టి ఖచ్చితంగా మా పోరాటం 42% కోసం పోరాడుతూనే ఉంటాం.